నరసింహస్వామి భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. ఇందులో యోగ నరసింహస్వామి అవతారం కూడా ఒకటి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో స్వామివారు ఈ అవతారంలో దర్శనమిస్తారు. స్వామివారిని నిత్యం అర్చించే అర్చకుల కుమారుడు ఓ రోజు తప్పిపోతాడు. అతని కోసం అర్చక స్వాములు చుట్టుప్రక్కన ప్రాంతాలన్నీ గాలిస్తారు. ఎంత వెతికినా జాడ కనిపించదు. భగవంతుని అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావించి మరుసటి రోజు ఆలయం తలుపులు తెరవగా బాలుడు స్వామివారి పాదాల వద్ద పడుకొని ఉంటాడు. వెంటనే బాలుడిని లేపి అడగ్గా తనను ఎవరో వెంబడించారని, ఓ తాత వచ్చి ధైర్యం చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడని, ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదని చెబుతాడు. ఇక్కడి స్వామిని ప్రాతకాలంలోనే కైంకర్యాలు నిర్వహిస్తారు. శనివారం మాత్రమే సాయంత్రం సమయంలోనూ కైంకర్యాలు ఉంటాయి. మిగిలిన రోజుల్లో సంధ్యా సమయంలో దేవతలు స్వామిని ఆరాధిస్తారని, సంధ్యా సమయంలో ఇక్కడ ఎటువంటి కైంకర్యాలు నిర్వహించరని చెబుతారు.